ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వున్న ఈ ఒంటరితనానికి నీ సాయి ఇచ్చే ఆదరణ ఇదే. ఇప్పుడే వినమ్మా, నీ కోరికలన్నీ క్షణాల్లో నేను తీరుస్తాను. నీ తండ్రిని నమ్మి ఈ క్షణమే విను అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనకి ఏం చెప్పినా సరే మనం బాగుండడం కోసమే, అలానే మన జీవితం సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా. కాబట్టి ఏమాత్రం కూడా లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో, బాబాగారు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన తండ్రి గారి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. ఎంతమంది నీ చుట్టూ ఉన్నా సరే ఒంటరితనం నిన్ను చుట్టుముట్టేస్తోంది కదా. నీకోసమే ఈ సందేశం. జాగ్రత్తగా వినమ్మా. చూడు బిడ్డా, ఇప్పుడు నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది కదా. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, నీ కష్టాలను పట్టించుకోకపోయినా సరే, నీ కన్నీళ్లకు, నీ మోగపోయిన మనసుకు నేను సాక్షిని తల్లి. నేను నీ పక్కనే ఉన్నాను కదా. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నువ్వు ఇతరులపై చూపే ప్రేమ, వాళ్లపై పెట్టుకున్న నమ్మకం అస్సలు వాళ్ళు గుర్తించడం లేదు అని బాధపడుతున్నావా? చూడు బిడ్డా, ఈ లోకంలో ఎప్పటికీ కూడా నీకోసం ఎదురు చూస్తూ ఒక వ్యక్తి ఉంటారమ్మా. నీకు తోడుగా ఒకరు ఉంటారు. ఎవరు బాబా? అది ఎవరు చెప్పండి బాబా అని ఆశగా అడుగుతున్నావా? చెబుతాను విను. ఇంకెవరు తల్లి? నీ సాయి తండ్రి. ఎవరి ఎదుట తల వంచినది ఆత్మగౌరవం అమ్మా. ఎవరి ముందు చేయి చాచనది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే తల్లి జీవితం అంటే. బాగా తెలుసుకో. నువ్వు ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు అన్నీ నీ తండ్రికి తెలుసు. నీ కన్నీళ్లు కూడా నా వద్ద ప్రార్థనలు పెడుతున్నాయమ్మా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉంది. నిన్ను పట్టించుకొని వారిని పూర్తిగా వదిలేసే తల్లి అసలు మర్చిపో. నీతో పాటే ఉన్న నీ సాయిని మాత్రమే నమ్ము. గుర్తుపెట్టుకోమ్మా, నేను చెప్తున్నాను కదా, అన్నీ మారుస్తాను. ఎవరూ కూడా ఇప్పుడు నీకు మాటలతో ఆదరణ ఇవ్వడం లేదు కదా. అదే కదా నీ మనసులో ఉన్న నీ బాధ కూడా. సరే తల్లి, నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నీకు తోడుగా పక్కబలంగా నేనున్నాను. నీ బాధలన్నీ అర్థం చేసుకుంటాను. ఎవరికోసమూ ఎదురు చూడకు. ఇక నువ్వు ఇప్పుడు కాలిపోయిన మధుర జ్ఞాపకాల్లో చిక్కుకుపోయావు కదా. నిన్ను వదిలేసిన వారిని మర్చిపోలేకపోతున్నావు కదా. కానీ వారు నిన్ను గుర్తించడం లేదు. అయినా సరే బాధపడకు, దిగులు పడకు. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు నిన్ను మర్చిపోయారు కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోనని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. వాళ్ళు నీ కన్నీళ్లను చూసి కూడా మానవత్వం చూపలేకపోయారు కదా. కానీ నేను దేవుణ్ణి కదా, నీ సాయి తండ్రిని కదా. నీ కష్టాలు వృధా కాకుండా నీకు అన్నీ నేను సరిచేస్తాను. ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్న క్షణంలో నాతో మాట్లాడు. ఇక ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతో భయపడుతున్నావు కదా. అసలు ఎందుకు తల్లి? ఇప్పుడు నీకు కావలసిన వారిని నేను వెతికి మరీ నీకు అందిస్తాను. నీది ఎంతో స్వచ్ఛమైన మనసు కదా. అందరికీ కూడా ప్రేమను పంచగలవు. అందుకే తల్లి, ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు. అదే చూడు, ఇతరులు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ జీవితమే వాళ్ళకి కావాలి, ఇక ఎవరు నాకు అవసరం లేదు, ఎవరు ఏమైపోయినా నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు చూడు ఎలా జీవిస్తున్నారో. వాళ్ళకి నీకు తేడా అర్థమవుతుందా? కానీ నువ్వు వెళ్ళే మార్గం మంచిదేనమ్మా. అందరూ మంచే కోరుకుంటావు, అందరికీ ప్రేమను పంచుతావు, అందరికీ సలహాలు ఇస్తావు, అందరికీ సాయం చేస్తావు. అది ఎప్పటికీ కూడా వృధా అవ్వదు తల్లి. అది ఇప్పుడు నీకు కష్టాల్ని ఇస్తుందేమో, కానీ
ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది. నీ బాబాని నేను చెబుతున్నాను కదా, తప్పకుండా నీ జీవితం మారుతుందమ్మా. చూడు బిడ్డా, నువ్వు అసలు ఎవ్వరితో చెప్పుకోలేని బాధలు కూడా అన్నీ నాతో పంచుకోమ్మా. నువ్వు నన్ను పిలిచి నీ బాధలు చెప్పుకున్నావా చెప్పు? దేనికి భయపడకు. నువ్వు నా బిడ్డవి. నీ పూర్తి కష్టాలకి ఎంత పెద్ద సమస్యకైనా ముగింపు నేను ఇస్తాను. నీ ముఖంలో నీకు ఆనందం వచ్చేలా చేస్తాను. నువ్వు అందరితో చెప్పుకుంటావు, ఆనందంగా చెప్పుకుంటావు. నా బాబా వచ్చారు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు అని. అలానే నీ సాయిలని అందరికీ కూడా నువ్వు తెలియజేస్తావమ్మా. అలానే నీ భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది బిడ్డా. చూడమ్మా, ఇప్పుడు నువ్వు కోల్పోయింది నేను నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు కోరుకున్న గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న ఒంటరితనం రేపటి నీ నవ్వు తలుక్కుమని మెరవడానికి అవసరమయ్యే గొప్ప పాఠాలు తల్లి. ఈ ఒంటరితనాన్ని తక్కువగా చేసి చూసుకోవద్దమ్మా. ఇది నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఇప్పుడు నువ్వు ఏడవచ్చు, తర్వాత ఖచ్చితంగా ఆనందిస్తావు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. అవసరమైతే నీకోసం కాలాన్ని కూడా నేను ఆపుతాను. గడియారంలో ముళ్ళుని కూడా నీకోసం వెనక్కి మార్చగలను. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి ఇప్పుడు నీవు బాధలు అనుభవిస్తున్న జీవితాన్ని ఆనందంగా మారుస్తాను. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ జీవితానికి ఒక గొప్ప మలుపు తిప్పబోతున్నాను. ఇక ధైర్యంగా ఉండు. నీ పక్కన నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నీకు ఒక స్వరం వినిపించాలి. అదే నీ సాయి స్వరం. నువ్వు ఒంటరివి కాదు, నేను నిన్ను ఎప్పుడూ చూసుకుంటానమ్మా అనే నిశ్శబ్ద ధైర్యం నిన్ను తాకాలి. నా పేరు నువ్వు పిలవగానే ఓ వెలుగు నీ గుండెల్లో కనిపించాలి. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసి చూసుకోవద్దు బిడ్డా. నువ్వు ఈ లోకానికి ఒక దీవెన. నీ ప్రాణానికి నేను విలువ ఇస్తాను. నీకు ఏ బాధ వచ్చినా సరే నువ్వు నా పాదాల చెంతకు రా తల్లి. నీ బాధలన్నీ నాతో చెప్పుకో. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తండ్రిగా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నిన్ను ఏడిపించిన జీవితమే నిన్ను నవ్విస్తుంది. నిన్ను ఒంటరిగా మార్చిన ఈ ప్రపంచమే నీ విజయానికి ఖచ్చితంగా తల వంచుతుంది. చూడమ్మా, నువ్వు నా భుజానికి ఆనుకొని నువ్వు ఏడిస్తే నేనే నీకు ధైర్యం, నేనే నీకు బలం, నేనే నీకు దారి కూడా. కాస్త ఓపిక పట్టు చాలు, అన్నీ మారుతాయి. అవన్నీ మార్చడానికి నేనున్నాను కదా. నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందిస్తాను. కాస్త నెమ్మదిగా ఓపికగా ఉండు చాలు. మిగతావన్నీ కూడా నేను దగ్గరుండి మరీ చూసుకుంటాను. నేను నీకు తోడు ఉండగా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? ఒంటరివి కాదు తల్లి. ధైర్యంగా ఉండు. నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు. ఖచ్చితంగా నీ సాయి నీకు ఒక మంచి మార్గాన్ని చూపుతాను. నేను చూపే ఆ మార్గంలో కనుక నువ్వు నడిచావు అంటే నీ జీవితం అనేది అత్యద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉండబోతుంది. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ ఫీల్ అవ్వకమ్మా. నీ బాబా ఎప్పుడు నీ పక్కనే నీడలా నీ చుట్టూనే ఉన్నాను. ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి ఎల్లవేళ్ళ నీకు తోడు ఉండగా నువ్వు దిగులు పడవచ్చా? ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయండి. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా కాస్త ఓపికతో ఉండండి. అలానే బాబాగారి మీద నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఇక మరి విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కని సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.